హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము మాంగో దీబి కంపాస్లో క్రడ్ ఆపరేషన్స్ ఎలా చేస్తాము, అలాగే మాంగో దీబిలో స్కీమా అంటే ఏంటి, దాన్ని ఎలా డిజైన్ చేస్తామని తెలుసుకున్నాం కదా. ఆ వీడియో మిస్ అయింది, ఇక పైన ఐకాస్ వదిలేస్తా, చెక్ చేయండి. ఈ వీడియోలో మనము రిజిస్టర్ అండ్ లాగిన్ క్రడ్ ఆపరేషన్ మొన్న ఇంతకుముందు లోకల్గా చేసాం కదా. ఈ వీడియోలో దాన్ని మాంగో దీబి కనెక్ట్ చేసి ఎలా చేయాలో తెలుసుకుందాము. అలాగే మాంగోడీబీలో ఇండెక్సెస్ అని ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. ఇది ఫ్రెషర్స్‌కి మోస్ట్‌లీ తెలిసుండదు. ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి ఐడియా ఉంటుంది. సో, ఆ టాపిక్ గురించి కూడా మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్‌లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి మనకు కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను ఆల్రెడీ ఈ నోట్.జెస్ స్క్రబ్ ఆపరేషన్ ఫస్ట్ వీడియోలో సెటప్ అంతా నీట్‌గా చూపించా కాబట్టి, ఈ వీడియో మనకి ఫస్ట్ నుంచి ఏం చేయడం లేదు. మీకు డైరెక్ట్ ఆల్రెడీ ఒక బేసిక్ సెటప్ చేశా. ఇది వేరేదనమాట. కొత్తగా బ్యాక్ ఎండ్ ఒక నో ప్రాజెక్ట్ ఇనిషియలైజేషన్ చేశాను. మీకు జస్ట్ వాట్ ఈస్ వాట్ అని ఒక 2, 3 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేసి డైరెక్ట్ మనం లాజిక్‌లో వెళ్ళిపోదాం. ఓకేనా? సో, మనం ఫస్ట్ ఎన్‌పిఎం ఇనిట్ చేసి స్ట్రక్చర్ అంతా తెచ్చుకున్నాం. దాంట్లో మిడిల్ వేర్స్, మోడల్స్, రౌట్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఓకేనా? కంట్రోలర్స్ ఇవన్నీ ఏంటో చెప్పా కదా ప్రీవియస్ వీడియోస్‌లో, చెక్ చేయండి ఒకసారి. సో, ఇంకా సర్వర్ డాట్ జేఎస్‌లో మనం యాజ్ టీజ్ మాంగోస్ అనేది తెచ్చుకున్నాము, ఎక్స్‌ప్రెస్ తెచ్చుకున్నాము. ఫస్ట్ సర్వర్ కనెక్ట్ చేసుకునేకి ఈ కోడ్ అంతా రాసాము. ఓకేనా? నెక్స్ట్ డేటాబేస్ కనెక్ట్ చేసేకి ఈ కోడ్ అంతా రాసాము. ఇది లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. నెక్స్ట్ రౌట్స్. ఓకేనా? యూజర్స్ అనే రౌట్స్ తీసుకొని దీంట్లో ప్రెజెంట్ జస్ట్ రిజిస్టర్ ఫంక్షన్ ఒకటి పెట్టా. లాగిన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి బిల్డ్ చేద్దాము. ఓకేనా? రిజిస్టర్‌లో కూడా మీకు లాజిక్ ఏం రాయలేదు. జస్ట్ ఫంక్షన్ తీసుకున్నాను. బాడీలో నుంచి యూజర్ ఈమెయిల్, పాస్వర్డ్ తెచ్చుకున్నా. క్లియరా? మళ్ళీ మనకు మోడల్స్‌లో సో, ఇంకా యూజర్ డాట్ జేఎస్‌లో మనం లాస్ట్ వీడియోలో స్కీమా ఎలా డిజైన్ చేయాలో చెప్పా. సేమ్ అదే స్కీమా. కొంచెం చేంజ్ చేశాను. నాకు తెలిసి లాస్ట్ వీడియోలో నేను పాస్వర్డ్ అనేది పెట్టలేదనుకుంటాను. వేరేదో పెట్టాను. సో, నేను జస్ట్ యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ తీసుకున్నా. ఈమెయిల్‌కి మాత్రం యూనిక్ ట్రూ పెట్టా. ఓకేనా? మిగతా అన్నీ ఓకే. ఈమెయిల్ మాత్రం ఖచ్చితంగా యూనిక్‌గా ఉండాలి అని. మోడల్ బిల్డ్ చేసాం, యూజర్ మోడల్. క్లియరా? సో, మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ క్లియర్ అనుకుంటా. రౌస్‌లో రౌటింగ్‌కి సంబంధించి ఉంటది. కంట్రోలర్‌లో మనకు మెయిన్ లాజిక్ ఉంటది. మిడిల్ వేర్స్ కూడా లాగిన్ బిల్డ్ చేస్తా చెప్తానది. ఇంక మోడల్స్‌లో మెయిన్ ఏ మోడల్ అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో డాక్యుమెంట్ స్ట్రక్చర్ అవన్నీ ఉంటాయి. ఇంకా సర్వర్ డాట్ జేఎస్ మెయిన్ ఫైల్. ఓకేనా? ఇంకా ప్యాకేజెస్ వచ్చి అన్నీ యూజ్ అయ్యేవే. జేసన్ వెబ్ టోకెన్, ఎక్స్‌ప్రెస్, బీక్రిప్ట్. జేసన్ వెబ్ టోకెన్ ఎందుకు? జేడబ్ల్యూ టోకెన్ కోసము. మంగోస్ వచ్చి స్కీమా అండ్ డేటాబేస్ కనెక్షన్. బీక్రిప్ట్ పాస్వర్డ్ దాని కోసం. నోడ్‌మెన్ ఆటోమేటిక్ రన్ కోసం. ఇంకా స్టార్ట్‌లో కమాండ్ ఇచ్చా. నోడ్‌మెన్ సర్వర్ డాట్ జేఎస్ అని టైప్ మాడ్యూల్ ఇచ్చా. ఓకేనా? సో, ఇవన్నీ అసలు ఎందుకు ఇచ్చాము అవన్నీ మీకు లాస్ట్ వీడియోస్ 4-5 వీడియోస్ ఏమో ఉన్నాయి. అవన్నీ చూసింటే మీకు అర్థమైంటది. ఓకేనా? సో, ఓకే. మనం ఫస్ట్ సర్వర్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి కమాండ్ ఎన్‌పిఎం స్టార్ట్ కదా. సో, ఫస్ట్ టైం సర్వర్ రన్ చేసినా మీకు ఒక 5-6 సెకండ్స్ టైం పడుతుంది డీబీకి కనెక్ట్ అయ్యేది. లాస్ట్ వీడియో చూసాం కదా. సో, ఓకే. డీబీ సక్సెస్‌ఫుల్ కనెక్ట్ అయిపోయింది. పోర్ట్ ఏమో 1028. ఓకేనా? సో, మనకు ఇది కరెక్ట్‌గా రన్ అవుతుందో చెక్ చేద్దాము. ఎలాగంటే ఓకే. ఇక్కడ ఉంది కదా, దీంట్లో రిజిస్టర్ ఫంక్షన్‌లో రెస్పాన్స్ డాట్ సెండ్ అని చెప్పి ఏపీఐ ఈజ్ రన్నింగ్ అని వెళ్దాం. ఓకే. ఏదో ఒకటి మనకు సర్వర్ రన్ అవుతుందో తెలుసుకునేకి. లాస్ట్ వీడియోలో పోస్ట్ మ్యాన్ ఇన్‌స్టాలేషన్ చూపించా కదా. ఓకే. నాకు ఇవి డ్యూయల్ స్క్రీన్స్ ఉన్నాయి. అందుకు పక్కనకి పోయింది, తెచ్చుకుంటాను. సో, మీకు ఓపెన్ చేసినా ఇలా ఉంటుంది. ఇక చూడండి, లాగిన్ సిస్టమ్, యూట్యూబ్, ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ నేను చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. ఎవ్రీ ప్రాజెక్ట్ సంబంధించి ఏపీఐ సెపరేట్ పెట్టుకున్నాం. మనం ఇలా సెపరేట్ సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక న్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి న్యూ కలెక్షన్ పెట్టండి. ఓకేనా? దీని మీదే ఇక నేమ్ అడుగుతుంది. నేను ఓకే జస్ట్ డెమో అని ఇస్తా. ఓకేనా? మనకి దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏమంటే ఇక షేర్ అని ఉంది కదా. షేర్ అని క్లిక్ చేసి మీరు వేరే వారికి షేర్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి దాంట్లో ఏపీఎస్ అన్ని ఇక్కడ దీంట్లో సేవ్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఇంకో అతను దాన్ని రన్ చేయాలంటే ప్రతిసారి ఏపీఎస్ టైప్ చేయాలి. అలా కాకుండా మీరు ఇందులో సేవ్ చేసినవన్నీ తనకి ఈ లింక్ ద్వారా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. జస్ట్ గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్లో యాక్సెస్ ఇస్తాం కదా, ఒక లింక్ పంపించి అదే విధంగా. సో, ఈ డెమోలో యాడ్ రిక్వెస్ట్ ఉంది. రిక్వెస్ట్ యాడ్ చేస్తాను. దీనికి ఏం వెళ్తా అంటే రిజిస్టర్ యూజర్ అని పేరు వెళ్తా. ఓకేనా? పెట్టి దీనికి పోస్ట్ పెట్టుకుందాము. సర్వర్ వచ్చి మనకి http://లోకల్ హోస్ట్. ఓకే. ఇది నేను పొద్దున టైప్ చేసింది. సో, అదే వస్తుంది పోస్ట్. ఓకేనా? సో, /users/register ముందర లోకల్ హోస్ట్.
మనం 102 సర్వర్ పెట్టినాము. స్లాష్ యూజర్స్ స్లాష్ రిజిస్టర్ ఇందులోనే కదా ఇది ఉండేది. క్లియరా? సెండ్ అవుతుందా? ఏమొచ్చింది? 500 ఇంటున్న సర్వర్ అంట. వై? యూజర్ నేమ్ ఓకే. మనం ఇవేం పంపిలే కాబట్టి ఎర్రర్ వస్తుంది. దీనికి కామెంట్ చేద్దాం. కామెంట్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. ఓకే. సో మాకు సర్వర్ అన్ని కరెక్ట్ కనెక్ట్ అయినాయి, డేటాబేస్ అన్ని కరెక్ట్ అయినాయి. సో ఇంక నుంచి మనం లాజిక్ రాసుకుందాం. ఫస్ట్ లాజిక్ వచ్చేసి రిక్వెస్ట్ ఆర్ బాడీలో ఇచ్చి మనము జస్ట్ ఒక యూజర్ రిజిస్టర్ ఏం తెచ్చుకోవాలా? యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ తెచ్చుకోవాలి. ఓకేనా? తెచ్చుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం డీబీతో కనెక్ట్ అయినాం కదా, సో డీబీలోకి ఇన్సర్ట్ చేయాలి. మనం ఇంతసేపు జస్ట్ వాళ్ళు ఒక లోకల్ అరే తీసుకుని అరేలోకి ఇన్సర్ట్ చేసాం. బట్ డీబీని సపరేట్గా కమాండ్ ప్రాంప్ట్లో పోయి దాంట్లో చేసినాం. బట్ నోట్ చేసి నుంచి డీబీలోకి ఎలా పంపిస్తాం అనేది ఇప్పుడు చెప్తుంది దాన్ని. కాన్స్ట్ మనము యూజర్ని ఇన్స్టాల్ చేస్తాం, యూజర్ అని పెట్టుకుందాం. ఓకేనా? లేకపోతే మీరు ఒక డీబీ క్వైరీ అని పెట్టుకోండి, మీ చాయిస్ అదే. నేను యూజర్ అని పెట్టుకుంటా. ఓకే, కాన్స్ట్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి await యూజర్ మోడల్. ఓకేనా? యూజర్ మోడల్ నేను దీన్ని ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకేనా? సో యూజర్ మోడల్ ఎందుకు? మనము దీంట్లోకే కదా ఈ యూజర్ మోడల్ అనే దాంట్లోకే డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తుంది. అందుకే ఈ లాజిక్ అంతా రాసింది అది. ఓకేనా? ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా యూజర్ మోడల్ అనేది. సో ఇప్పుడు మనం ఈ స్కీమా తగ్గట్టు డాక్యుమెంట్ ఇవ్వాలి. ఈ స్కీమాలో ఏముంది? నువ్వు యూజర్ మోడల్లో ఇన్సర్ట్ చేయాలంటే యూజర్ నేమ్ ఉండాలా, ఈమెయిల్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి. ఓకేనా? 3 ఫీల్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో ఈమెయిల్ యూనిక్ అయింది అది. అంటే ఆ డేటాబేస్లో ఆల్రెడీ ఈమెయిల్ ఉండింటే, సేమ్ ఈమెయిల్ ఉంటే అది ఎర్రర్ త్రో చేస్తాం. అవన్నీ చూపిస్తాయి ఇప్పుడు. ఓకేనా? సో యూజర్ మోడల్ డాట్ క్రియేట్. మేము మామూలుగా ఇదేమంటాము, సెల్లో యూస్ చేస్తాం కదా ఇన్సర్ట్ 1 అని, అది కూడా పెట్టుకోవచ్చు. బట్ మీకు అది ఆ మెథడ్ ఎలాగో తెలుసు కాబట్టి దాని పేరు చెప్పడం లేదు. కాబట్టి మీరు ట్రై చేసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు కొత్త మెథడ్ వచ్చి క్రియేట్ అని ఉంటుంది. ఓకేనా? క్రియేట్. దీని వల్ల సింటాక్స్ మామూలే. ఒక డాక్యుమెంట్ తీసుకొని యూజర్ నేమ్ కామా ఈమెయిల్ ప్రస్తుతానికి ఇది ఒకటి ఇద్దాం, చూద్దాం ఏమవుతుంది. ఓకేనా? లాగ్ ఆఫ్ యూజర్ ఇస్తా. క్లియరా? మామూలు ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ 3 ఇవ్వాలి. ఓకేనా? బట్ 2 ఇచ్చాం. సేవ్ చేసి ఇక్కడ వచ్చి బాడీలో దీంట్లో మీరు జేసాన్ రాలోకి రాండి. రాకి వస్తే ఇక్కడ జేసాన్ ఉంటుంది, జేసాన్. ఓకేనా? సో బాడీలో యూజర్ నేమ్ శరద్. ఓకేనా? కామా ఈమెయిల్ వంశీదార్@gmail. ఓకేనా? ఈమెయిల్ నెక్స్ట్ వచ్చి పాస్వర్డ్ 123456. ఓకే, ఇవి బాడీలో ఏమో 3 పంపిస్తున్నాం. కానీ మీరు డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మాత్రం 2 ఇస్తాం దానికి ఆర్గ్యుమెంట్స్. బాడీలో నుంచి 3 తెచ్చుకుంటాం, దీంట్లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు 2 చేస్తున్నాం. క్లియరా? ఇప్పుడు సెండ్ క్లిక్ చేస్తా. చూసారా? ఫెయిల్ పాస్వర్డ్ ఈస్ రిక్వైర్డ్. క్లియరా? మీకు ఇక్కడ చూపించింది చూడండి. వాలిడేషన్ ఏం ఎర్రర్ ఇది? వాలిడేషన్ ఎర్రర్, ప్రోడక్ట్ వాలిడేషన్ ఫెయిల్. ఓకేనా? సో మాకు పాస్వర్డ్ లేకపోతే పాస్వర్డ్ రిక్వైర్డ్ అని వస్తుంది. ఈ ఎర్రర్ మనకి ఎందుకు వచ్చింది? మీరు ఇచ్చారు ఏమని స్కీమాలో రిక్వైర్డ్ ట్రూ. చూసారా? అదే మీరు జనరల్గా నిన్న మొన్న చూసిన వీడియోస్లో మీరు ఒక దాంట్లో ఏజ్ ఇవ్వండి, ఒక దాంట్లో ఈమెయిల్ ఇవ్వండి, ఒక దాంట్లో ఈమెయిల్ ఇవ్వకపోండి, అది ఇన్సర్ట్ అయిపోతుంది డాక్యుమెంట్. ఎందుకంటే దాంట్లో మనకి ఇట్లా కండిషన్స్ ఏం లేవు. ఇవి మనం డిఫైన్ చేసుకున్న కండిషన్స్. ఓకేనా? అంటే ఒక డెవలపర్కి కంట్రోల్ ఉంటుంది, నా డేటాబేస్ ఎలా ఉండాలి, అందులో ఏ డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేయగలగాలి, ప్రతి డాక్యుమెంట్లో ఏ డేటా కంపల్సరీగా ఉండాలి అని మనకు కంట్రోల్ ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ మాంగోడిబి ఎలాంటి కంట్రోల్ చేయదు. మనంటూ మనం రూల్స్ రాసుకొని మనమే పెట్టుకుంటాం. ఓకేనా? సో ఇంకా నేను ఇప్పుడు కామా ఈమెయిల్ ఇస్తా, కామా పాస్వర్డ్ ఇస్తాను, సేవ్ చేస్తున్నాను, సెండ్ క్లిక్ చేద్దాం. చూసారా? ఇక యూజర్ అనేది లాగిన్ అయింది, ఐ మీన్ కన్సోల్లో కనిపించింది. ఇప్పుడు ఇందులో పోయి కనెక్ట్ క్లిక్ చేద్దాం. ఓకేనా? కనెక్ట్ క్లిక్ చేసి ఆ డేటా అంతా ఎక్కడ ఉంటుందంటే టెస్ట్ అనే దాంట్లో ప్రాజెక్ట్స్ అనే కలెక్షన్లో ఉంది. ఓకేనా? మనం ఇంతవరకు డెమో అని ఒక కొత్త డీబీ క్రియేట్ చేసి దాంట్లోకి ఇది పెట్టాం, కానీ ఇది ఆటోమేటిక్గా టెస్ట్ అనే దానికి వచ్చింది. ఎందుకో చూద్దాం. మీరు server.jsలోకి వెళ్తే ఇక మీరు ఏమి ఇచ్చారు? జస్ట్ మాంగోడిబి లోకల్ హోస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ మీకు డీబీ నేమ్ కనిపిస్తుందే? కనిపించడం లేదు. కాబట్టి బై డిఫాల్ట్ మనకి ఎప్పుడు ఇది టెస్ట్ అని ఒక బై డిఫాల్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు యూస్ చేసినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాంగో సెల్ ఓపెన్ చేసిన మనకు టెస్ట్ అనేది బై డిఫాల్ట్ వచ్చింది అప్పుడు లాస్ట్ వీడియోస్లో కూడా. సో టెస్ట్ అనేది మాంగో డీబీలో మనకు బై డిఫాల్ట్ ఉంటుంది అది. ఓకేనా? సో ఆ డీబీ ఆ డేటాబేస్లో కొత్త కలెక్షన్ స్టోర్ అవుతుంది.
లేదు నాకు ఒక పర్టికులర్ డీబీలోనే స్టోర్ కావాలన్నాం అనుకో, ఇప్పుడు డెమో ఉంది కదా, నాకు దీంట్లో స్టోర్ కావాలి. ఓకేనా, దీంట్లో ఆల్రెడీ యూజర్స్ ఉన్నారు కదా మనకు డెమోలో, కాబట్టి నేను దానికి ప్రాజెక్ట్స్ నేమ్ ఇచ్చాను అంతే తేడా. ఓకేనా, ఇక్కడ దీని స్కీమాకి ప్రాజెక్ట్ అని ఎందుకు ఇచ్చాను, దాంట్లో ఆల్రెడీ యూజర్స్ ఉన్నారు కదా అని చెప్పి ఇలా ఇచ్చా. సో ఇప్పుడు చూడండి, లేదా పర్టికులర్ డీబీలోకి కావాలంటే ఇక్కడ యూఆర్ఎల్ ఎండింగ్లో మీరు డెమో అని ఇవ్వండి. ఓకేనా, ఇచ్చి సేవ్ చేయండి. ఇది మళ్ళీ ఏపై హిట్ చేస్తుందా. సరే ఇప్పుడు వచ్చి డెమోలో ఇక రిఫ్రెష్ ఉంటుంది, రిఫ్రెష్ చేయండి. చూసారా, డెమోలోకి మనకి ఈ ప్రాజెక్ట్స్ అనేది వచ్చింది, దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. క్లియరా. సో మీకు ఒక యూజర్ని ఎలా రిజిస్టర్ చేయాలో తెలిసిపోయింది ఇక్కడతో. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఒక 3 to 4 థింగ్స్ చెప్తా చూడండి. మనము ఓకే, మీకు పాస్వర్డ్ ఒకటే ఎగ్జాంపుల్గా చూపించాను. మీరు యూజర్ నేమ్ ఇవ్వకపోయినా, పాస్వర్డ్ ఇవ్వకపోయినా, సారీ ఈమెయిల్ ఇవ్వకపోయినా ఎర్రర్ చూపిస్తారు, మీరే ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో కండిషన్ మనకి ఏముంది, అది యూనిక్ ట్రూ అని ఉంది. ఓకేనా, అంటే ఈమెయిల్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ యూజర్కి సేమ్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ యూజర్కి ఏముంది, వంశీ@gmail.com ఉంది. నేను మళ్ళీ సేమ్ అదే పెట్టి సెండ్ కొట్టినాను అనుకోండి, సో మీకు ఇక్కడ ఏదో వచ్చింది డూప్లికేట్ కీ ఎర్రర్, ఇవన్నీ మీకు ఇది సరైన కనిపించంటే విఎస్ కోడ్ ఓపెన్ చేస్తుందండి. చూడండి, మాంగో సర్వర్ ఎర్రర్, డూప్లికేట్ కీ ఎర్రర్ కలెక్షన్, డెమో.ప్రాజెక్ట్స్, డెమో డేటాబేస్ ప్రాజెక్ట్స్ అనే కలెక్షన్లో ఈమెయిల్ అనేది డూప్లికేట్ ఉంది, మీరు ఇక్కడ యూనిక్ ఇచ్చారు. చూసారా, మనకి సో ఈ విధంగా మనం రూల్స్ రాసుకోవచ్చు, ప్రతి ఒక్కరు సేమ్ ఈమెయిల్ రాయకుండా. ఈమెయిల్ అనే కాదు, మీకు ఏ ఫీల్డ్ అయితే యూనిక్గా ఉండాలో దానికన్నా మీరు యూనిక్ త్రూ అని పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ వంశీ ప్లేస్లో శరత్@gmail ఇస్తా ఒకటి, ఇప్షన్ క్లిక్ చేస్తాను అనుకోండి. చూసా మాకు స్టోర్ అయ్యి. ఓకేనా, అది యూజర్ నేమ్ సేమే ఉంది, అయినా ఎర్రర్ త్రో ఎందుకు, మీరు యూజర్ నేమ్కి యూనిక్ అనేం పెట్టలేదు. క్లియరా. సో ఈ విధంగా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. దీంట్లో మనకు 2 మెథడ్స్ ఉన్నాయన్నగా, ఇది ఫస్ట్ మెథడ్ ఇన్సర్ట్ చేసేకి. ఇంకోటి ఇన్సర్ట్ 1 అనేది మీకు తెలుసు, ఇన్సర్ట్ మెనీ అయినా కూడా సేమ్ ఇట్లా ఇది యూజ్ చేయొచ్చు. ఏ దానికైనా మీరు అక్కడ db.users. అని చెప్పి ఇవన్నీ రాస్తారు కదా, క్రియేట్ కానీ ఇన్సర్ట్ 1, ఇన్సర్ట్ మెనీ. దీంట్లో ఏం చేస్తుంటే యూజర్ మోడల్ డాట్ అంతే, ఆ యూజర్ మోడల్లోనే మన కలెక్షన్ డీబీ అంతా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, మనం ఇక్కడ చూపించాం కదా, కలెక్షన్ ఏముండాలో ఇక్కడ చెప్పేసింటావు, డీబీ ఏముండాలో నువ్వు ఇక్కడ చెప్పేసింటావు. కాబట్టి ఇక మళ్ళీ స్పెసిఫైగా మెన్షన్ చేసిన అవసరం లేదు, అంతే తేడా దానికి దీనికి. క్లియరా. ఓకే, సో సెకండ్ మెథడ్ వచ్చేసి అవేట్ అవసరం లేదు మనకి, ఇక్కడ న్యూ అని ఒక కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకేనా, న్యూ. సో ఇక్కడ న్యూ యూజర్ మోడల్. ఓకేనా, డాట్ క్రియేట్ అవేం అవసరం లేదు. ఓకేనా, న్యూ యూజర్ మోడల్ ఆఫ్ అని చెప్పి జస్ట్ అది ఇచ్చేసాక కింద ఏం చేయాలంటే అవైట్ యూజర్ డాట్ సేవ్, ఇది థర్డ్ మెథడ్ అనమాట. ఓకేనా, నేను కానీ కామెంట్ రాస్తా. ఫస్ట్ మెథడ్ యూజర్ మోడల్ డాట్ క్రియేట్ ఒకటి. ఓకేనా, నెక్స్ట్ యూజర్ మోడల్ డాట్ ఇన్సర్ట్ 1 ఆర్ ఇన్సర్ట్ మెనీ. ఓకేనా, క్రియేట్లో మీరు సింగిల్ కావాలనుకుంటే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చేయండి. ఓకేనా, ఇది ఇన్సర్ట్ 1 లాగా. లేదు మీరు క్రియేట్ యూజ్ చేస్తే మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ మెనీ లాగా, దాంట్లోనే ఒక అరే ఇచ్చి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇలా ఇవ్వండి. ఓకేనా, ఇంకా లాస్ట్ మెథడ్ వచ్చేసి ఇది యూజర్ డాట్ సేవ్. దీంట్లో డాట్ క్రియేట్ డాట్ ఇన్సర్ట్ ఏం పెద్ద, జస్ట్ న్యూ అనే కీవర్డ్ ఒకటి ఇచ్చేసి యూజర్ మోడల్ ఆఫ్ అని చెప్పి ఆబ్జెక్ట్ ఇస్తారు ఇక్కడ. ఓకేనా, ఇచ్చేసి అవైట్ యూజర్ డాట్ సేవ్. ఓకేనా, మనం ఇంకా ఏ పేజ్ రన్నింగ్ బదులు యూజర్ ఆబ్జెక్ట్ని పంపిద్దాం, అంటే కొత్త గేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినా అదే పంపిద్దాం, యూజర్ సేవ్. ఇవి మనకి ఎర్రర్ వస్తుందా చెప్పండి. వస్తుంది, ఎందుకు, మరి శరత్ డాట్ @ఈమెయిల్ అది మనం పెట్టినాం కాబట్టి వస్తుంది. సో నేను ఇక్కడ ఎస్విఎన్ వెళ్తా, సేవ్ చేసి మళ్ళీ సెండ్ కొలుతా. చూసారా, మనకు ఆబ్జెక్ట్ రిటర్న్ వచ్చింది. క్లియరా. సో ఈ విధంగా మనకు రిజిస్టర్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదే రిజిస్టర్ ఫంక్షన్లో ఇంకొన్ని థింగ్స్ చెప్తాను కదా. సో మీరు ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఇదే, మనకు ఇంత నుంచి వేరే మెథడ్స్ లేవు. ఈ మెథడ్స్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ నోట్ చేసి అన్న క్రియేట్ యూజ్ చేస్తారు, ఇన్సర్ట్ 1 ఇన్సర్ట్ మెనీ కమాండ్ లైన్లో యూజ్ చేస్తారు, కానీ ఇందులో మోస్ట్లీ క్రియేట్ యూజ్ చేస్తారు, అది మీ చాయిస్. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు నేను user.jsలో ఈమెయిల్ యూనిక్ త్రూ అనేది తీసి సేవ్ చేస్తాను. ఓకేనా, బాగా గమనించండి, తీసేస్తా యూనిక్ త్రూ అంటే ఇప్పుడు ఈమెయిల్ డూప్లికేట్ ఉన్నా పర్లేదు కదా. అయినా కానీ ఇక్కడ మాంగో దీబీలోకి వచ్చి మాంగో దీబీ అంట పోస్ట్ మ్యాన్లోకి వచ్చి మళ్ళీ సెండ్ కొట్టా అంతే.
మళ్ళీ మనకు సేమ్ ఎర్రరే వస్తుంది. సర్వర్ సరిగ్గా తీసుకోదేమో అని మీకు డౌట్స్ రావచ్చు. కాంతే చూడండి, దీన్ని ఎగ్జిట్ కంట్రోల్ సి కొట్టి క్లియర్ చేసేస్తున్నా. ఎగ్జిట్ చేసి మళ్ళీ సర్వర్ రన్ చేస్తాం మీకోసం. ఓకేనా? సో మళ్ళీ సర్వర్ రన్ చేసినా కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా వచ్చింది వచ్చా మీరు అనుకోవచ్చు. ఇవి మళ్ళీ సెండ్ కొలుతా, మళ్ళీ సేమ్ ఎర్రరే వస్తుంది. ఇక్కడ కూడా వచ్చింటుంది మీకు. ఎందుకు అంటే, సో మాంగో DB అనేది ఈ స్కీమా ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు కొన్ని ఇండెక్స్ని స్టోర్ చేసుకుంటుంది. దాని మీద వర్క్ చేస్తుంది, ఈ స్కీమా మీద కాదు. ఓకేనా? అంటే ఈ స్కీమా ఫస్ట్ బేస్. ఇది ఒక్కసారి అది తీసేసుకున్నాక ఆ రూల్స్ అన్ని దాన్ని స్టోర్ చేసుకుంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తా చూడండి. మాంగో DBలోకి వచ్చి ఇవి ప్రాజెక్ట్స్ అనే కలెక్షన్స్ మీకు పైన ఏవో కనిపిస్తున్నాయి. అగ్రిగేషన్స్ అని అవన్నీ పక్క పెట్టేసి, స్కీమా అని ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. ఇండెక్సెస్లోకి వస్తే ఇక్కడ చూడండి, మీకు ఐడి అనేది ఒకటి ఉంది. అదేముంది? యూనిక్ అని ఉంది. ఈమెయిల్ అనేది యూనిక్ ఉంది. ఓకేనా? సో దీని వల్ల మీరు స్కీమాలో డిలీట్ చేసినా కూడా, యూనిక్ ట్రూ అనేది తీసేసినా కూడా మీకు ఈ ఇండెక్స్లో ఇది యూనిక్గా కనిపిస్తుంది. క్లియరా? అదే మీరు ఇప్పుడు ఈ ఈమెయిల్ యూనిక్ అని ఉంది కదా, ఇక పక్కన చూస్తే మీకు డిలీట్ సింబల్ ఉంది. దాన్ని డిలీట్ కొట్టి email_1 అని వస్తుంది. ఓకేనా? డ్రాప్ చేసేస్తున్నా. క్లియరా? సర్వర్ మళ్ళీ నేను తేడాగా రన్ చేయలేదు. అంటే మళ్ళీ రీస్టార్ట్ చేయలేదు, చేంజ్ ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ సెండ్ కొలుతా చూడండి. చూసారా? సేవ్ అయింది. మళ్ళీ కొలుతా, మళ్ళీ సేవ్, మళ్ళీ సేవ్. కానీ ఇక డేటా చెక్ చేద్దాం. ప్రాజెక్ట్స్లో డాక్యుమెంట్స్ రిఫ్రెష్ చేస్తే 7 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, లాస్ట్ 4 to 5 డాక్యుమెంట్స్ sv@gmail.com అని తీసుకుంది. ఎందుకు? ఇక ఇండెక్స్ డిలీట్ అయింది కాబట్టి. ఓకేనా? సో మీ స్కీమా ఫస్ట్ టైం వచ్చినప్పుడు, క్రియేట్ అయినప్పుడు ఇక ఇండెక్స్ అనేది స్టోర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఏదైతే యూనిక్ అని ఉంటుందో ఐడినే బై డిఫాల్ట్ ప్రతిదానికి ఇండెక్స్ ఉంటుంది. ఏ కలెక్షన్ ఇప్పుడు నిన్న ఇన్స్టాల్ చేసిన ఇండెక్స్ యూజర్స్ కలెక్షన్లో కూడా ఐడి సేమ్ ఉంటుంది. బట్ రిమైనింగ్ ఫీల్డ్స్ పైన ఇండెక్స్ అనేది మనకు బై డిఫాల్ట్ స్కీమా క్రియేట్ చేసి, స్కీమాలో ఏవైతే యూనిక్ ట్రూ అని ఉంటే వాటికి క్రియేట్ అవుతుంది. ఓకేనా? అసలు ఇండెక్స్ అంటే ఏమి అంటే మీకు సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ వరకే ఆపేద్దాము, ఎందుకంటే కొంచెం లెంత్ లాగుంది. లాగిన్ నెక్స్ట్‌లో చెప్పుకుందాం. ఈ వీడియోలో ఇవన్నీ మెయిన్ టాపిక్స్ కాబట్టి వీటి గురించి కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇండెక్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిన్న యూజ్ చేసిన కలెక్షన్ చూసుకుందాం. ఇప్పుడు నాకు దీంట్లో యూజర్ నేమ్ వంశీ అని ఉంది అనుకుందాం. ఓకేనా? సో నేను ఎప్పుడైతే ఫైండ్ మెథడ్ వాడి వంశీ అనే వాడిని ఫైండ్ చేయాలన్నప్పుడు దీంట్లో మనకు 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది ఏం చేస్తుంది? ఫస్ట్ డాక్యుమెంట్ ఒక యూజర్ నేమ్ చెక్ చేస్తుంది, వంశీ కరెక్టా కాదా, ఉన్నదా ఉంటే ఇస్తుంది. ఓకే, లేదంటే సెకండ్ డాక్యుమెంట్. తర్వాత అంటే ఉన్న మన కలెక్షన్ మొత్తాన్ని దానికి కావాల్సిన డాక్యుమెంట్ దొరికేంత వరకు చెక్ చేస్తూనే ఉంటుంది. ఇవి మనకు 12 ఉన్నాయి కదా, పెద్ద టైం టేకింగ్ కాదు. బట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ యాప్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది. ఎంతమంది చాలా మంది యూజ్ చేస్తుంటారు. మనం వరస్ట్గా 1,00,000 మంది అనుకుందాం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేది. సో ఇప్పుడు 1,00,000 మంది యూజర్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడితో లేదా పర్టికులర్ యూజర్ నేమ్తో ఒకరిని సెర్చ్ చేయాలంటే అది వన్ బై వన్ చెక్ చేసుకుంటూ పోతుంది, డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళదన్నమాట. సో ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఇండెక్స్ ఏం చేస్తుందా అంటే మనకు ఎవ్రీ యూజర్కి ఒక ఇండెక్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇది ఎలాగంటే మీకు ఒక బుక్ ఉంది. ఒక బుక్లో మీరు పర్టికులర్ టాపిక్ చదవాలంటే బుక్లో ప్రతి పేజ్ ఎత్తుక్కుంటూ పోవాలా ఆ టాపిక్ హెడ్డింగ్ ఎక్కడుందని. అదే ఆ బుక్లో ఇండెక్స్ పేజ్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ టాపిక్ పేజ్ నెంబర్ ఇచ్చింటారు. సో డైరెక్ట్ అక్కడికి వెళ్తుంది. అలాగే మనకు మాంగో DBలో ఏం జరుగుతుందంటే జస్ట్ రాసి చూపిస్తాను. సో మనకు మాంగో DBలో ఏం జరుగుతుందంటే ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆ డాక్యుమెంట్కి ఏం చేస్తుంది? ఇన్సర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇన్సర్ట్ ద డాక్యుమెంట్. ఓకేనా? తర్వాత అసైన్ అండ్ ఇండెక్స్ టు దట్ ఫీల్డ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ ఫస్ట్ ఇన్సర్ట్ చేసి దీంట్లో ఈమెయిల్కి యూనిక్ అని ఇచ్చినాం. అంటే ఈమెయిల్కి ఒక ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? ఈ ఈమెయిల్కి ఒక ఇండెక్స్ ఆల్రెడీ మనకు ఒక 10 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకో, 10 ఈమెయిల్స్కి ఒక్కొక్క ఈమెయిల్కి ఒక్కొక్క ఇండెక్సింగ్ ఫీల్డ్ ఉండింటుంది. ఓకేనా? లేకపోతే ఈ ఫస్ట్ యూజర్కి ఇండెక్స్ 1, సెకండ్ ఇండెక్స్ 2, నెక్స్ట్ థర్డ్ యూజర్కి ఇండెక్స్ 3, అట్లా ఎవ్రీ ఈమెయిల్కి ఈ వాల్యూకి ఈ ఈమెయిల్ కీ వాల్యూకి ఒక ఇండెక్స్ క్రియేట్ అయి ఉంటుంది. ఓకేనా? సో దీనికి ఒక ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది, అసైన్ ఇండెక్స్. తర్వాత అన్ని ఇండెక్స్ని అసైనింగ్ ఆర్డర్లో వెళ్తుంది. ఓకేనా? అసైనింగ్ ఆర్డర్ అంటే ఎలా? ఈ ఫర్ abc@gmail.com. ఓకేనా? నెక్స్ట్ bca@gmail.com. నెక్స్ట్ cab@gmail.com. సో ఎవ్రీ వాల్యూని కంపేర్ చేసుకుంటూ, ఓకేనా, ఒక 2 ఏనే ఉన్నాయనుకో, 2 ఏననుకో, ఫస్ట్ ఏ తర్వాత బి అనేది ఫస్ట్ లెటర్ కదా, సో ఫస్ట్ ఏబి అనేది వస్తుంది, తర్వాత ఏసి అనేది వస్తుంది. అలా చేసి
వీటన్నికి ఇంకా ఇండెక్స్ 1 ఓకేనా? 2, 3 అలా ఓకేనా? మీకిక రిప్రజెంటేషన్ కొంచెం సరిగ్గా లేకపోయినా కాన్సెప్ట్ అర్థమైతుందని అనుకుంటున్నా. ఓకేనా? సో, మీరిట్లా ఒక్క కీకి ఎప్పుడైతే యూనిక్ ట్రూ ఇస్తారో అది ఒక ఇండెక్స్ అసైన్ చేసేకి ఇంత ప్రాసెస్ ఉంటుంది. నార్మల్‌గా దానికి యూనిక్ ట్రూ అవేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది. అవేం లేదు. జస్ట్ ఇన్సర్ట్ ద డాక్యుమెంట్. అంతే. అది చేసే ఇంటర్నల్‌గా ఇదని జరిగేది. ఓకేనా? మనకు బయటకి కనిపియదు గానీ ఇంటర్నల్‌గా ఇవన్నీ జస్ట్ ఆ డాక్యుమెంట్‌ని ఇన్సర్ట్ చేయడమే దాని పని. ఓకేనా? బట్ ఎప్పుడైతే ఒకదానికి మనకు ఇండెక్స్ అనేది ఉంటుందో, సో, ఫస్ట్ డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేసి, దానికొక ఇండెక్స్ అసైన్ చేసి, తర్వాత ఉన్న డేటాలో దాన్ని అసైనింగ్ అలా వెళ్తుంది. బట్ మీకిప్పుడు ఒక డౌట్ రావచ్చు. అయితే మనము ప్రతిదానికి ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు కదా! ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్‌కి అలాగే ఇండెక్స్ మనము జస్ట్ యూనిక్ పెడితేనే కాదు. అదొక కన్‌స్ట్రెయిన్ అనమాట. సో, యూనిక్ అని పెడితే ఆటోమేటిక్‌గా ఒక ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. అది ఓకే. బట్ బై డిఫాల్ట్‌గా మీరు చూడండి క్రియేట్ ఇండెక్స్ అని ఉంది. ఇంకోటి మనమే ఓన్‌గా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అదెలా అంటే కొంచెం థియరీ పక్కకు పెట్టి ఈ ప్రాక్టికల్‌కొస్తాము. మళ్ళీ అది కూడా చూపిస్తా. ఇప్పుడు చూడు మనకు ఈమెయిల్ లేదు. ఈమెయిల్ ఎన్ని సార్లు ఇన్సర్ట్ చేసినా వస్తుంది. సెండ్ క్లిక్ చేస్తుంటే. ఇక్కడ నుంచి నా క్రియేట్ ఇండెక్స్ చేసుకోవచ్చు. ఇది దీనికన్నా బెస్ట్ మెథడ్ వచ్చేసి కమాండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. గ్రాఫికల్ ఇంటర్ఫేస్ కన్నా. దీంట్లో వచ్చి బేసిక్ కమాండ్ అది. పెద్దగా ఏముండదు. డీబీ డాట్ మీరు ఏ కలెక్షన్‌లో ఆ ఇండెక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ప్రాజెక్ట్స్ కదా! సో, ప్రాజెక్ట్స్ డాట్ క్రియేట్ ఇండెక్స్ ఓకేనా? ఇక మనకు 2 ఆబ్జెక్ట్స్. ఫస్ట్ ఏ కీకి ఈ ప్రాజెక్ట్స్‌లో ఈమెయిల్ అనే దానికి మనము ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ఈమెయిల్ 1 ఓకేనా? అంటే ఈమెయిల్ అనే దానికి అసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ చేయండి. -1 అంటే డిసెండింగ్ ఆర్డర్ అది. ఓకేనా? అది ఎలా తెలిసిందో చెప్తా మీకు. ఓకే. కామా యూనిక్ ట్రూ ఓకేనా? మీకేమైనా తేడా సింటాక్స్ ఏం కష్టంగా ఉండదు. జస్ట్ క్రియేట్ ఇండెక్స్ అని చెప్పి 2 ఆబ్జెక్ట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చి మీరు ఏ కీకి ఇండెక్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఇచ్చి దానికి 1 -1 అసెండింగ్, డిసెండింగ్ ఉంటే పెట్టండి. నెక్స్ట్ అది యూనిక్ ఉందా లేదా? యూనిక్ అనేది కంపల్సరీ కాదు. మీ చాయిస్. ఇండెక్స్ అనేది మనము 2 దానికి యూజ్ చేస్తాం. ఒకటి మీరు ఎప్పుడైనా ఆ ఫీల్డ్ బేస్ చేసుకొని సెర్చ్ చేయాలనుకున్నప్పుడు త్వరగా మీకు రిజల్ట్స్ రావాలంటే జస్ట్ క్రియేట్ ఇండెక్స్ ఆఫ్ అని ఈమెయిల్ 1 అని వెళ్తే మీరు ఈమెయిల్ యూజ్ చేసి సెర్చ్ చేసినప్పుడు త్వరగా యూజర్ డీటెయిల్స్ అని వస్తది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక ఫీల్డ్ యూనిక్‌నెస్‌గా పెట్టాలనుకుంటే దానికి కూడా ఇండెక్స్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఎంత క్లిక్ చేసినా అనుకోండి. ఇది మనకు క్రియేట్ అవ్వలేదు. ఎందుకు? ఎందుకంటే మనకు ఆల్రెడీ డూప్లికేట్స్ ఉన్నాయి. నువ్వు మళ్ళీ దానికే డూప్లికేట్ లేకుండా చేయి అంటున్నావు. కాబట్టి మనం ఏం చేస్తాం డూప్లికేట్ ఉన్నాయని డిలీట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి ఇవి ఎలా చేయాలో లాస్ట్‌లో చూపించా కదా! ఈమెయిల్ వచ్చి sv@gmail.com నాకు అవి మాత్రమే కావాలి. 7 వచ్చాయి. ఇప్పుడు డిలీట్ నొక్కి ఆ 7 డిలీట్ చేసేద్దాం. రిఫ్రెష్ చేయండి. సో, మనకు 2 డాక్యుమెంట్స్ మిగిలాయి. ఇప్పుడు ఈ మాంగోడిబి షెల్‌లోకి పోయి ఎక్కడుందబ్బా ఇది? మళ్ళీ అప్పర్ యారో క్లిక్ చేస్తే సేమ్ వస్తాయి. ఇప్పుడు చూడండి. సో, క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఈ ప్రాజెక్ట్స్‌లోకొచ్చి ఇండెక్స్‌కొచ్చి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు క్రియేట్ అయింది కదా! ఇప్పుడు sv@gmail.com అన్నీ డిలీట్ చేసినా. ఒకసారి సెండ్ చేస్తా. క్రియేట్ అయింది. సెకండ్ టైమ్ సెండ్ చేస్తా. చూసారా ఎర్రర్ వచ్చింది. క్లియరా? ఈ విధంగా. మనకింకా దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇందులోనే నాకు ఈమెయిల్ 1 అని చెప్పి కామా యూజర్ నేమ్ ఓకేనా? ఒక ఆబ్జెక్ట్‌లోనే ఇక యూనిక్ అవన్నీ తీసేసినాను. జస్ట్ ఒక ఆబ్జెక్ట్‌లోనే యూజర్ నేమ్ పెట్టి ఎంటర్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఏమొచ్చిందో. రిఫ్రెష్ చేస్తే పైన 2 మనకి యూనిక్ అని వచ్చాయి. ఇది కాంపౌండ్ అని వచ్చింది. అంటే ఎప్పుడైతే మనం ఫైండ్ మెథడ్ ఒక కీనే యూజ్ చేయం కదా! ఫైండ్‌లో ఒక యూజర్ నేమ్ విత్ ఈమెయిల్ కూడా కొంచెం సెర్చ్ చేస్తాం కదా! అలా సెర్చ్ చేసినప్పుడు మనకు త్వరగా దొరకాలంటే ఈ కాంబినేషన్ అంటే ఎప్పుడైతే మనం ఈమెయిల్ అండ్ యూజర్ నేమ్ 2 ఒకేసారి యూజ్ చేస్తామో అప్పుడు త్వరగా మనకు రిజల్ట్స్ రావాలనే దానికి ఇది. ఓకేనా? బట్ ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అనమాట. ఓకేనా? ఇండెక్సెస్ అనేది మనము ప్రతి ఫీల్డ్‌కి ఎప్పుడు క్రియేట్ చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఫీల్డ్‌కి క్రియేట్ చేసి మనకు ఇండెక్స్ వల్ల సమస్య ఏమంటే ఇప్పుడు మెయిన్ టాపిక్ వస్తది చూడండి. మీకు చెప్పా. ఒక డాక్యుమెంట్ ఇండెక్స్ అనేది లేకపోతే ఇలా నార్మల్‌గా ఇన్సర్ట్ అయిపోతది. బట్ మీరు ఎప్పుడైతే ప్రతి కీకి ఆ డాక్యుమెంట్‌లో ఉన్న ప్రతి కీకి అసైన్ చేశారనుకో ఇండెక్స్ ఆ డాక్యుమెంట్ ఫస్ట్ ఇన్సర్ట్ చేసి ప్రతి కీకి ఒక ఇండెక్స్ అసైన్ చేసి మళ్ళీ ప్రతి కీకి అది సార్టింగ్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత జరుగుతుంది మీకు. సో, రిసోర్సెస్ వేస్ట్ మనకు చాలా కన్జ్యూమ్ అయితుంది. ఓకేనా? సో, అండ్ టైమ్ టేకింగ్ ఇవన్నీ. కొంచెం స్లోగా ఉంటుంది ప్రాసెస్. అంటే మనం రీడ్ చేసినప్పుడు త్వరగా ఉంటుంది గానీ, రైట్ చేసినప్పుడు రైట్ అంటే నథింగ్ బట్ ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు ఇలా చాలా రిసోర్సెస్ బ్యాక్‌గ్రౌండ్ వేస్ట్ అవుతుంటాయి. కాబట్టి ఎవరు రికమెండ్ చేయరు. మీరు రేపొద్దున ఒకవేళ ఈ కాన్సెప్ట్ అర్థమయ్యి కంపెనీలో పోయినప్పుడు ప్రతిదానికి ఇండెక్స్ పెట్టినంటే మీ సీనియర్స్ పైనుంచి కిందకి ఇట్లా చూస్తారు. ఓకేనా?
సో, కాబట్టి ఇండెక్స్ అనేది ఏ ఏ దానికైతే చాలా ఇంపార్టెంటో దానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 యూజర్స్ ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్‌కి. మీరు 100 యూజర్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఏ ఫిల్టర్ మీద ఫిల్టర్ చేస్తారు. అంటే ఏ కండిషన్ మీద వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. యూజర్ నేమ్ మీదనా? ఈమెయిల్ మీదనా? లేకపోతే జెండర్ మీదనా? ఓకేనా? అలా మోస్ట్ ఎక్కువ యూజ్ చేసే క్వెరీ ఇదే క్వెరీ మేము రోజుకి 10 టైమ్స్ లేదా 100 టైమ్స్ రన్ చేస్తాము అన్నప్పుడు ఇండెక్స్ యూజ్ చేయండి. అది బెస్ట్ కేసు. అంతేగాని ఎప్పుడు అమావాస్య పుణ్యానికి ఒకసారి క్వెరీ రన్ చేసేదానికి ఇండెక్స్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఓకేనా? ఈ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ టు బీ ఫ్రాంక్ నేను నా ఫస్ట్ జాబ్ చేసినప్పుడు నాకు తెలీదు. ఓకేనా? వాళ్ళేదో ఇండెక్స్ అంతన్నారు అంటే నాకు సీనియర్స్ ఏదో చెప్తాను గానీ అంతగా అర్థమయ్యేది గాదు. సో, ఇప్పుడు ఆ ఇష్యూ మీరు కూడా ఫేస్ చేయకూడదని చెప్పి నేను మీకు ఈ విధంగా చెప్తున్నా. ఇది యాక్చువల్‌గా కొంచెం ఇంటర్మీడియేట్ అడ్వాన్స్ లెవెలు. మీకు ఈ బేసిక్స్ అవసరం లేదు. బట్ తెలుసుకుంటే మంచిది కదా అని చెప్పి ఇంత చెప్తున్నాను. ఓకేనా? సో, మీకు ఇండెక్స్ వల్ల నీట్‌గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తా అన్నా కదా! 1 ఉంటే అసెండింగ్, డిసెండింగ్ అవి. ఇక్కడ మీరు క్రియేట్ ఇండెక్స్ క్లిక్ చేశాక ఇక్కడ ఉంటుంది సెలెక్ట్ టైప్‌లో 1 అంటే అసెండింగ్, మైనస్ అంటే ఇదేమి డిసెండింగ్. ఓకేనా? టెక్స్ట్ అంటే ఫుల్ టెక్స్ట్ సెర్చ్ చేస్తుంది. ఇంక ఫుల్ టెక్స్ట్ సెర్చ్ చేస్తే ఇంతకుముందు దానికి దీనికి పెద్ద తేడా ఉండదు కదా! కాబట్టి మీరు జస్ట్ మోస్ట్ ఆఫ్ దిగా 1 వెళ్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కమాండ్ అనమాట ఇది. మీరు ఇండెక్స్ క్రియేట్ చేశారు. అసలు వేటికి ఇండెక్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి గ్రాఫికల్‌గా ఇక్కడ తెలుసుకోవచ్చు. అదే మీకు పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ కనిపిస్తుంటుంది. లేదు నేను కమాండ్ ద్వారా తెలుసుకోవాలి అంటే డీబీ డాట్ ప్రాజెక్ట్స్ డాట్ మీకు ఇక సజెషన్ చూపిస్తుంది. గెట్ అని వెళ్తే గెట్ ఇండెక్సెస్, గెట్ ఇండెక్స్ కీస్ అని ఉన్నాయి. ఫస్ట్ గెట్ ఇండెక్స్ చూద్దాం. క్లియరా? సో, గెట్ ఇండెక్స్ అని మీకు ఏవే దానికి ఇండెక్స్‌లు ఉన్నాయి. ఓకేనా? ఐడీకుంది, ఈమెయిల్‌కుంది, దానికి యూనిక్ ట్రూ ఉంది అవన్నీ. ఓకేనా? నెక్స్ట్ గెట్ ఇండెక్స్ కీస్ చూద్దాం. సో, మీకు ఓన్లీ కీస్ ఇగో ఇక కీ అని ఒక ఐ మీన్ కీ ఉంది కదా! కీ ఉంది కదా! సో, అవి ఏవైతున్నాయో అవన్నీ వచ్చినాయి. ఓకేనా? ఇది చూడండి ఇక్కడ మనకి కాంబినేషన్ అంటే మీరు ఎప్పుడైతే ఈమెయిల్ అండ్ యూజర్ నేమ్ 2 కాంబినేషన్ సెర్చ్ చేస్తారో అప్పుడు మీకు క్వెరీ రిజల్ట్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఓకేనా? సో గైస్ ఇది ఇవాల్టి వీడియో అనమాట. ఈ వీడియోలో యాక్చువల్‌గా నేను రిజిస్టర్, లాగిన్ 2 కవర్ చేద్దాం అనుకున్నా. బట్ ఇండెక్స్ టాపిక్ మీకు డెప్త్ అర్థమయ్యేకి కొంచెం లాగ్ అయిందని అర్థమైంది. బట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్పి ఎవ్రీ పాయింట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, ఈ వీడియో వర్త్ అనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లాగిన్ మిగతా క్రడ్ ఆపరేషన్స్ చూద్దాం. అలాగే నెక్స్ట్ వీడియోస్‌లో కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. మీకు మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ వీడియోస్ అంటే నేను చూసినంత వరకు నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏమంటే క్రడ్ ఆపరేషన్స్‌లో జస్ట్ రిజిస్టర్ చేస్తారు గానీ, ఒక యూజర్ ఇమేజ్ అప్‌లోడ్ చేయాలంటే ఎలా అనేది చూపిరనమాట. సో, మనం ఇమేజ్ కూడా రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక ఇమేజ్ కూడా ఇచ్చి మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేయొచ్చు. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్‌లో కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. సో, నెక్స్ట్ వీడియోస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ వీడియోస్ మిస్ కాకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.